ఈరోజు మనం నైరుతి పెంపు అనే విధానాన్ని వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైనా ఇంటిని ఒక రైలు పెట్టెలాంటి ఇంటికి కొంత భాగం ముందుగా పెంచి మన అవసర నిమిత్తము, వ్యాపార నిమిత్తము చిన్న వసారా లేక గృహాన్ని నిర్మించినప్పుడు గృహం కూడా స్లాబ్ కూడా ఇలా పెంచి వేసే అవకాశం ఉంది. లేకపోతే తర్వాత అవసరాన్ని బట్టి రేకులు వేసుకొని అయినా పెంచే అవకాశం ఉంది. అలా పెంచినప్పుడు ఈ పెంచింది ఇక్కడి వరకే, అంటే పూర్తి ఇల్లు ఎంత వెడల్పు, ఈ గృహం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పెంచలేదు. ఇది ఇక్కడ వరకే, ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన గీత వరకే పెంచి ఉంది. ఇక్కడ ముంగట షట్టర్ ఉంది. ఈ పక్క నుంచి ఓపెన్ ప్లేస్ నుంచి లోపలికి వెళ్తారు. ఇది గృహం ఆ తర్వాత ఇది ఓపెన్ ప్లేస్. మామూలుగా ఇక్కడ ఒక 3 ఫీట్ల ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా కొంచెం ఒక 3-4 ఫీట్ల ఓపెన్ ప్లేస్. ఆ తర్వాత పశ్చిమం రోడ్డు. అయితే ఇది మొత్తం ఖాళీ స్థలంగా ఉన్న పరిస్థితిలో ఇక్కడ పెడితే వ్యాపారం సాగదని, ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవి 2 రూములు ఉన్నాయి అనే ఆలోచనతో ఒకవేళ కొంతమంది ఇక్కడ పెట్టే వాళ్ళు ఉంటారు. లేక ఇల్లు ఎంత ఉన్నా ఇక్కడ ఒక చిన్న డబ్బా పెట్టుకుందామని కూడా పెట్టే వాళ్ళు ఉంటారు. డబ్బాలాగా చిన్న రూమ్ వేసే వాళ్ళు ఉంటారు. ఇది ఏది జరిగినా కూడా ఇక్కడ నైరుతి పెరిగింది అనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎలా చూసినా ఇక్కడ నైరుతి మాత్రం పెరిగినట్టు, అంటే ఈ దిశ పెరిగినట్టు. అలాంటప్పుడు ఈ దిశ పెరిగినప్పుడు యజమానికి తప్పకుండా కీడు అనేది సంభవించక తప్పదు. మధ్య వయస్సులోనే అశుభం పాలయ్యే అవకాశం ఉంది. ఇందులో నడుపుతున్న ప్రతి వ్యవహారం కూడా ఎట్లా అంటే పెరాలసిస్ పక్షవాతం టైపులా ఏ పని కూడా ముందుకు వెళ్ళకుండా ప్రతి పని ఆగుతూ సాగుతుంది. అది ఇలా నష్టపెట్టే అవకాశం ఉంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఘోరమైన పరిస్థితికి తీసుకెళ్తుంది ఈ ఇల్లు. అయితే దీని యొక్క పరిణామం ఇలా పెంచుకోవడం అంత మంచిది కాదని మీకు చెప్పడం జరుగుతున్నది. ఆ ప్రకారంగా భార్యాభర్తల మధ్యన కూడా గొడవలు, వ్యసనములు, పోతే ఇంకా చెప్పుకోరానటువంటి కొన్ని అశుభ పరిణామాలు ఇందులో జరుగుతుంటాయి. కాబట్టి ఎందుకంటే మనము అశుభం అన్నదాన్ని కొంచెం పారదోలి శుభం వైపు రావడానికి ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇదే నిర్మాణం ఏదైతే మనం ఇక్కడ రేకులు వేసినామో ఆ రేకులు ఇక్కడ దాకా కూడా వేసుకుంటే, అంటే గృహము మనకు ఎంత ఉందో అంతవరకు ఇక్కడ దాకా నేను చూపించినంత మాత్రాన ఈ స్లాబ్ ఇంకా ఇక్కడికి కొంచెం పెరిగి ఉంది అనుకోండి. ఇక్కడ 3 ఫీట్ల గల్లి ఉంది కదా, ఈ స్లాబ్ కనుక కొంచెం ఒక 2 ఫీట్లు ఇటు పెరిగి ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఇది స్లాబ్ ఎంతనైతే వెడల్పు ఉందో అంత వెడల్పుగా ఈ రేకులు వేయాల్సిన అవసరం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ మనకు ఇల్లుతో సమానంగా మనం ఇక్కడ గోడ పెట్టుకున్నా, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ ఇంకో ఖాళీ బాల్కనీ అంటే స్లాబ్ ఎల్లి ఉంది అనుకున్నప్పుడు ఈ స్లాబ్ ఎంతైతే ఎల్లి ఉంటుందో అంతవరకు ఇక్కడ నుంచి రేకులు ఇక్కడ దాకా వేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా, ఎందుకంటే స్లాబ్ అంటే ఎట్లా ఇది ఎంత ఉందో అంత వేసుకుంటాం. కానీ ఒకవేళ రేకులు వేస్తే మనం ఇంతవరకు వేసి ఊరుకోవడము, లేకపోతే ఇంతవరకు వేసి ఊరుకుంటాం. కాబట్టి దానివల్ల కూడా ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యము 2 కలిసి తెగినట్టు అయిపోతాయి. కాబట్టి అలా కాకుండా ఉత్తర ఈశాన్యం ఉత్తర వాయువ్యము ప్లస్ పశ్చిమ వాయువ్యము 2 తెగినట్టు అవుతాయి. కాబట్టి అలా తెగకుండా, అంటే అలా తెగిపోకుండా ఉండాలంటే ఈ రేకులు ఈ 3 ఫీట్లలో 2 ఫీట్లు ఇక్కడున్న ఈ ఖాళీ ప్లేస్ వదిలినంత మత్తుకు మొత్తం కవర్ చేస్తే అప్పుడు నిర్మాణం ఇలా వస్తుంది. అయితే ఇట్లా వచ్చిన తర్వాత కూడా ఇంకొక ఇబ్బంది ఈ ఇంటికి కలగక మానదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లాబ్ వేసుకొని ఆ తర్వాత దీన్ని వంచినాం కదా, పడమర వైపు ఈ వసార వంచినాం అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే పడమర దిక్కు వసార వచ్చిందో అప్పుడు ఇక్కడ కూడా వసార తూర్పు దిక్కు కూడా దీనికి సంబంధం ఇది 9 ఫీట్లు పెట్టి ఇది ఒక 10 ఫీట్లు పెట్టి వసార పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం వసార పెంచుతున్నప్పుడు ఇక్కడ కూడా తగిన స్థలం ఉండాలి. అలా లేనప్పుడు ఈ వసార వేస్ట్ అని భావించాలి. లేదు అనుకుంటే ఏం చేయాలంటే ఈ ఇల్లుకు ఆనకుండా, ఇల్లుకు సంబంధం లేకుండా 3 ఫీట్లు ఖాళీ స్థలం, కనీసం అట్లీస్ట్ ఒక 3 ఫీట్లను వదిలేసి ముందుకు ఎంత వస్తే గంతే చిన్న రూమ్ వేసుకోవడం మంచిది. అది కూడా శాస్త్రానికి నిజమైన ఫలితాన్ని ఇచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ మనం 3 ఫీట్ల ఖాళీ స్థలం వదిలి అక్కడ ఒక చిన్న గోడ పెట్టుకొని దానికి ఒక డోర్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతూ ఇది బయట వేసుకుంటే
ఇది అప్పుడు రోడ్డుకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది, రోడ్డు ఇబ్బంది లేనప్పుడు, రోడ్డు ద్వారా ఇబ్బంది లేనప్పుడు. కానీ ఇప్పుడు ఏదో ఇక్కడ ఒకసారి వేసుకున్నాము అని ఆలోచన చేస్తే మాత్రం ఇలాంటి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి అశుభ పరిణామాలు చాలా వరకు జరిగి తీరుతాయి. పిల్లల చదువులు కూడా కుంటుపడతాయి. ఎంత కష్టించినా కూడా నిజమైనటువంటి అభివృద్ధిని నోచుకోలేరు. చాలా ఇబ్బంది. అంటే ఈ దాదాపుగా ఈ యజమాని తన ఆస్తిని మందికి దక్కబెట్టే అవకాశం ఉంటుంది. అంటే మందికి దక్కబెట్టడం అంటే అపార్థాలుగా తీసుకోవడం. సటగన ఒక కొన్ని పైసలు వరకు ఇచ్చిన అనుకోండి, అవి మళ్ళీ తొందర రావు, అతడే వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అయితే మొత్తానికి తన ఆస్తి పరుల చేత చిక్కే అవకాశం కొంత ఉంటుంది. అయితే ఇలాంటివన్నిటి నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు ఇక్కడ నిర్మాణం వేసే ముందు వెనుక ఉందా, తూర్పు దిక్కు ఉందా, పశ్చిమ నైరుతిలో నిర్మాణం ఏర్పాటు చేసేటప్పుడు, పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి కలిపి నిర్మాణం ఏర్పాటు చేస్తున్నప్పుడు తూర్పులో ఖాళీ స్థలం ఉందా, దానికి సరిపడేది లేదా అనేది ఆలోచించుకొని మళ్ళీ పశ్చిమ వైపు కూడా మనం ఈ నిర్మాణం పూర్తి వేస్తున్నామా లేదా అనేది కూడా సరిగ్గా ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 రేకులు మిగిలితే కొన్ని పైసలు మిగులుతాయనో ఏదో మనం ఆలోచన, లేకపోతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండాలనో మనం ఎట్లో చేసి కనుక ఖచ్చితంగా ఈ ప్రకారంగా చేస్తే అప్పుడు నైరుతి, ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడైతే దీనికి అంటిందో అది నైరుతి పెరిగింది అనేది ఖచ్చితంగా అవుతుంది. నైరుతి దిక్కు అంటే పడమర వైపు వాలువసార వంగినట్టు అవుతుంది. ఎందుకంటే పశ్చిమ వైపు నీళ్లు పోపిస్తాం, బిల్డింగ్ మీద పోయించాం, దాదాపుగా ఇటే పోయిస్తారు. ఒకవేళ అటు పోయించినా దోషం లేదా అంటే దోషమే. ఒకవేళ అటు పోయిస్తే కొంచెం తగ్గొచ్చు, దోషం కొంచెం తగ్గొచ్చునేమో, కానీ ఖచ్చితంగా మాత్రం పెంపు అనే దోషం మాత్రం కంపల్సరీ ఉంటుంది. నైరుతి వైపు పోసే నీళ్లను పైకి లేపితే అప్పుడు ఆ దోషం అనేది ఇటు సైడు తగ్గి, అంటే పడమట వైపు, అంటే ఆల్రెడీ తూర్పు దిక్కు మనం వసారా వేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఈ నీళ్లు ఆ ఇంటి మీద పోతున్నాయి కాబట్టి, ఇది కూడా ఆ ఇల్లుతో ఎత్తు సమానమైంది కాబట్టి. అట్లా ఆలోచించి మీరు ఈ విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా అంటే మంచిగా పరిశీలించి 1-2 సార్లు మీ మనస్సులో దీన్ని విచారణ చేసుకుని ఆ తర్వాత ఈ పెంపుదల, మన అవసరాల నిమిత్తం నైరుతిలో పెంపుదల ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేయండి. లేక ఇలా తప్పు విధాలు చేస్తే మాత్రం వాస్తు శాస్త్రం తప్పకుండా ఇది, ఎందుకంటే మిగతా భాగాలన్నిటికంటే ఈ నైరుతి భాగం, నైరుతి అంటేనే కాలనాగు లాంటిది కాబట్టి అలాంటి దోషాన పడకండి. ఎందుకంటే దానివల్ల మందులకు తగ్గని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఏ విషయాన్నైనా ఒక మంచి మనసుతో స్వీకరిస్తారనే భావనే తప్ప ఈ వీడియోలో అంటే ఈ శాస్త్రం ద్వారా ఎవరిని బెదిరించడం అనేది నా లక్ష్యం కాదు. ఎందుకంటే మనం వంతుగా కొంతమందినైనా కొంచెం మేలుకొల్పితే బాగుంటుందేమో, మన జన్మ తరిస్తుంది, మన జన్మకు సార్థకత దొరుకుతుందేమో అనే భావన, అంతే తప్ప ఈ చిరు ఆశను మీరు మన్నించి, నాలో కలిగిన ఈ చిరు ఆశను మన్నించి మీరంతా కూడా ఈ విషయాన్ని మంచిగా పరిగణలోకి తీసుకుంటారని, ఈ యొక్క శాస్త్రధర్మాన్ని ఆచరించి సుఖ సౌఖ్యాలు పొందుతారని ఆశిస్తూ నేను మీ అన్వర్ బాషా, హజరత్ సయ్యద్ యాకుష్ అలీ బాబా దర్గా షరీఫ్, బండనాగారం. మీరేమైనా విషయాలు అడగాలనుకుంటున్నప్పుడు మా ఫోన్ నంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నంబర్కు చేసే ప్రయత్నం చేయండి. 10 నుంచి 4 మధ్యన, ఉదయం 10 నుంచి 4 గంటల మధ్యన చేసే ప్రయత్నం చేయండి. మా ఆఫీస్కు మీరు ఫోన్ చేస్తే మీకు వివరాలు చెప్తారు. ఆ ప్రాసెస్ మీరు కనుక ముందుకు వెళ్తే మీకు సమాధానాలు దొరికే అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా నేను ప్రతి విషయాన్ని మీకైతే మంచిగా అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నా. నా అవసరం మీకు అసలు రాదు కూడా అని అనుకుంటున్నా. కాబట్టి మీరు మంచిగా ఆలోచించి చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.